హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడీ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో పర్టికులర్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకునే కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం చేశాను. ముందుగా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకునే కస్టమర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో తెలియకపోతే ముందుగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ తగ్గించడం కోసం పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్కి ఆల్టర్నేటివ్గా బ్యాటరీ వెహికల్స్ని సపోర్ట్ చేయడం కోసం ఒక ప్లాన్ రెడీ చేసి దానికి ఫేమ్ అనే పేరు పెట్టారు. సో ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆఫ్ ఇండియా. సో దీని ద్వారా ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకుంటారో వాళ్ళకి కొంత ఇన్సెంటివ్ అంటే సబ్సిడీ రూపంలో వెహికల్ తీసుకునే కస్టమర్కి సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల కస్టమర్స్ తీసుకునేటప్పుడు రెగ్యులర్ ప్రైస్ మీద కొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అందువల్ల కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే ప్రజెంట్ ఉన్నది ఫేమ్ టు సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉన్నదో అది మీకు 31 మార్చ్ 2024తో కంప్లీట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే కస్టమర్స్ అంటే ఉగాది టైంలో కానీ అంటే ఏప్రిల్లో మేలో జూన్లో తీసుకునే కస్టమర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ 31 మార్చ్లోపు ప్లాన్ చేసుకుంటే ఆబ్వియస్లీ సబ్సిడీ అనేది మీకు కూడా గెయిన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు మిస్ అయ్యారనుకోండి ఆబ్వియస్లీ సబ్సిడీ అనేది మీకు లాస్ అవుతుంది కాబట్టి దానికోసం ఈ పర్టికులర్ వీడియో చేశాను అనమాట. సో దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకునే కస్టమర్స్ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఆల్రెడీ కస్టమర్స్కి 20,000 వరకు బెనిఫిట్ అయితే ఆల్రెడీ పొందుతున్నారు. సో అందువల్ల సేల్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది. సో ఈ టైంలో సబ్సిడీ అనేది కూడా రిడక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ అది ఇంప్లిమెంట్ అవ్వక ముందే తీసుకుంటే ఈ ప్రైస్ అనేది మీకు సేఫ్ అవుతారనమాట. లేదంటే మటుకు ఆల్మోస్ట్ ఒక 20,000 నుంచి 22,000 వరకు కూడా మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్టర్ మార్చ్ తర్వాత ప్లాన్ చేసినట్టయితే మటుకు సో అది మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్సెస్ పేమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. సో పర్టికులర్గా చెప్పాలంటే మటుకు నేను మోడల్ టు మోడల్ ఏ మోడల్కి ఎంత సబ్సిడీ డిస్కౌంట్ అనేది మీరు ఈ 31st తీసుకుంటే గెయిన్ అవుతారనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఒకవేళ 31 మార్చ్లో వెహికల్ తీసుకుందాం ప్లాన్ డిసైడ్ అయితే మటుకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వెహికల్ తీసుకున్న తర్వాత 31 మార్చ్లోపు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వాలి. ఇన్ అడిషన్ టు సబ్సిడీ ఏదైతే ఉందో క్లెయిమ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు సబ్సిడీకి ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెహికల్ తీసుకున్న తర్వాత ఏదైనా డిలే వల్ల కానీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రాకపోయినా లేదా సబ్సిడీ సబ్మిట్ చేయకపోయినా కూడా మీరు క్లెయిమ్ అయితే మీరు ఎలిజిబుల్ కవర్ అనమాట. సో అది మైండ్లో పెట్టుకోండి. ఇంటూ సబ్సిడీ వాల్యూస్ గురించి చెప్పాలంటే మటుకు మార్కెట్లో హై స్పీడ్లో మీకు చూసుకుంటే మెయిన్ కాంపిటీషన్లో మటుకు ఒక 4 ఉన్నాయి. సో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్ ఉంది, దాంతోపాటు ఓలాలో S1లో మీకు డిఫరెంట్ సిరీస్ ఉన్నాయి, అండ్ చేతక్లో బజాజ్ చేతక్ ఉంది, అండ్ మీకు దాంతోపాటు యాతర్లో కూడా డిఫరెంట్ సిరీసెస్ ఉన్నాయన్నమాట. సో టీవీఎస్ ఐక్యూబ్ మీద మీకు 22,065 రూపీస్ వరకు మీకు సబ్సిడీ అనేది మీరు గెయిన్ చేస్తారు 31 మార్చ్లో మీరు వెహికల్ డెలివరీ తీసుకుంటే. ఒకవేళ మీరు ఓలా వెహికల్ మీద తీసుకుంటే అయితే మటుకు 22,424 వరకు కూడా మీరు సబ్సిడీ వాల్యూ అనేది గెయిన్ చేయొచ్చు. సో కమింగ్ టు చేతక్ వచ్చేసరికి కూడా 22,065 రూపీస్ వరకు మీరు గెయిన్ చేయొచ్చు. యాతర్ మీద నియర్ టు మీకు 22,485 వరకు కూడా మీరు బెనిఫిట్ అయితే పొందొచ్చు. నియర్ టు మీకు రోడ్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ ఈ సబ్సిడీ వాల్యూ కూడా మీరు కలుపుకొని నియర్ టు మీకు 40,000 ప్లస్ మీకు ప్రజెంట్ బెనిఫిట్స్ అయితే మటుకు పొందొచ్చు ఒకవేళ మీరు 31 మార్చ్లో తీసుకున్నట్టయితే మటుకు. సో ఎందుకంటే ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత సేమ్ వెహికల్ ఇదే వెహికల్ మీరు ప్రైస్ ఇంక్రీజ్ కొత్త ప్రైస్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు బిఫోర్ 31 మార్చ్లో వెహికల్ డెలివరీ తీసుకుంటే మట్టుకు ఈ బెనిఫిట్స్ అనేది మీరు కూడా సేవ్ అవుతారు. అప్ టు 40,000 ప్లస్ మీకు రోడ్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీ కలిపి నీటు 40,000 ప్లస్ మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అన్నెసరీగా మీరు ఆఫ్టర్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత తీసుకున్నట్టయితే మటుకు ఈ బెనిఫిట్స్ అని మీరు లాస్ అవుతారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ దీంతోపాటు నియరెస్ట్ మీకు ప్రతి ప్రోడక్ట్ మీద స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. సో దానికోసం మీరు నియరెస్ట్ మీరు పర్టికులర్గా ఈ హై స్పీడ్ వెహికల్స్ తాలూకా డీలర్స్ని రీచ్ అయితే మటుకు వాళ్ళు మీకు ఇంకా డీటెయిల్ ప్రైస్ ఇస్తారు. సో దీనికన్నా ఇంకా ప్రైస్ తగ్గుతుంది కాబట్టి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. సో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే ఈ బెనిఫిట్ అనేది మీరు గెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.